పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. వెల్కమ్ టు ఐజిమ్. ఈరోజు మనతో పాటు హోమియోపతి డాక్టర్ చేతన్ గారు ఉన్నారు. నీ పెయిన్స్ అసలు ఎందుకు వస్తాయి అండ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉందనేది మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. మోకాళ్ళ నొప్పులు అనేది ఒకప్పుడు చాలా పెద్దవాళ్ళకి వచ్చేవి. ఇప్పుడు ఏంటంటే ఎర్లీ ఏజ్, యంగ్ ఏజ్లో వాళ్ళకి కూడా వస్తున్నాయి మోకాళ్ళ నొప్పులు. మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి, ఎలా తగ్గుతాయి, ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి చెప్పండి. అయితే ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు యంగ్ వాళ్ళకైతే వస్తున్నాయి. ప్రాబ్లం ఏంది అంటే యంగ్ ఏజ్లో స్టార్ట్ అవుతాయి కానీ మేనేజబుల్ ఉంటాయి కొన్ని ఏండ్లు. అరే ఏముంది, జర్రా కట్ సౌండ్ వస్తుంది, జర్రా నొప్పి లేస్తుంది, జర చిడి లెక్కేటప్పుడు నొప్పి వేస్తుంది, దిగేటప్పుడు నొప్పి వేస్తుంది, కానీ మేనేజ్ చేసుకుంటున్నా అనేసి అట్లనే డిలే చేస్తారు. ఇంకో 10 ఏళ్ళ తర్వాత చాలా కష్టం అయిపోతుంది. టోటల్ నీ రీప్లేస్మెంట్ అది. ఓకే, అది చూసుకొని పెట్టుకోండి. మొత్తం టోటల్ నీ రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ బరువు ఎక్కువ ఉండడం, మళ్ళీ దాంతోపాటు అన్ని అలవాట్లు ఉండడం, ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఫుల్. కొందరికి ఏం చెప్తారు, ఇట్లా మోకాళ్ళ నొప్పులు బాధతోటి వస్తారు. స్వీట్ చూస్తే కంట్రోల్ చేయలేకపోతా డాక్టర్, 1/2 కిలో డబ్బా కూడా ఖతం చేస్తా. మా ఇంటికి వస్తూనే ఉంటాయి స్వీట్లు, మాకు ఫుల్ ఫంక్షన్లు ఉంటాయి. ఇప్పుడు కొందరు అంటారు నెలకు 10 ఫంక్షన్లు ఉంటాయంట. అట్లా కూడా పోయేటోళ్ళు ఉన్నారు. అయితే అక్కడ పోతే స్వీట్ కార్నర్ చూసి ఐస్ క్రీమ్లు స్వీట్లు అవి చూస్తే ఇట్లా తినకపోతే ఎట్లనో అనిపిస్తుంది అనేసి కంట్రోల్ చేసుకోలేక తింటారు. ఏమవుతుంది, బరువు పెరుగుతుంది, బాడీలో షుగర్ పెరుగుతుంది, మళ్ళా బాడీకి మీరు లోడ్ ఇస్తారు. అది ఏమవుతుంది, మీకు ఎఫెక్ట్ మోకాల పైన కూడా కనిపిస్తుంది ఎన్నోసార్లు. ఇట్లా ఎన్నో ఏండ్లు నడుస్తూనే ఉంటుంది. అయితే ఎప్పుడైతే మనకు స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడే మనం దాన్ని అడ్రస్ చేయించుకోవాలి. దానికి తగ్గట్టు మందు ఏమైనా మీకు ఇస్తే డాక్టర్లు మీరు కరెక్ట్ టైంకి తీసుకోవాలి. స్పెషల్లీ హోమియోపతి మందు, ఎందుకంటే మనకు రూట్ కాజ్ నుంచి తప్పిస్తుంది హోమియోపతి. మళ్ళీ దాని తర్వాత ఏంది అంటే రెగ్యులర్లీ ఫిజికల్ యాక్టివిటీ పెట్టమంటే పెట్టుకోవాలి. ఎటువంటి డైట్ చేంజెస్ ఉన్నా కూడా ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవచ్చా? మోకాళ్ళ నొప్పులు ఆల్రెడీ ఉన్నా కూడా ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవచ్చు. చూడండి, కొంచెం అయితే మీకు ఉన్న కండిషన్ని బట్టి మీ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు మీరు ఎట్లాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయాలనేసి. అయితే డాక్టర్ చెప్పింది మీరు ఫాలో చేయండి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు యంగ్ ఏజ్లో స్టార్ట్ అయినాయి, మనం ఏం కేర్ చేయలేదు, 40, 45, 50కి చాలా సివియర్ అయిపోయింది, మొత్తం సర్జరీ వరకు పోయింది. అయితే ఏమవుతుంది, ఇప్పుడు మీ బరువు చాలా ఎక్కువ ఉంది, లేదు అంటే హార్ట్లో ఏదో ప్రాబ్లం ఉంది, లేదు అంటే వేరే రోగాల వల్ల చాలా కాంప్లికేషన్లు ఉన్నాయి, మీకు సర్జరీ అంటే భయం ఉంది. మీరు సింపుల్ ఏం చేయండి అంటే హోమియోపతి మందులు వాడండి. మనకు హోమియోపతిలో బెనిఫిట్ ఏంటంటే ఉన్నప్పుడు కూడా మనం హోమియోపతి ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అయితే ఇట్లా ఎంతోమంది, ఇప్పుడు ఒకరు నాకు ఇప్పటి వరకు గుర్తుంది, వాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలామంది ఊర్లలోకి వెళ్ళి పట్టణానికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటారు. అయితే ఏమైందంటే ఒకరు ఇట్లానే వచ్చిండ్రు. ఇప్పుడు క్యాబ్ తోటి మాట్లాడతారు కదా, అరే ఇట్లా పోవాలి హాస్పిటల్కి, ఇట్లా మోకాలది ప్రాబ్లం ఉందంటే ఆయన వాళ్ళకి చెప్పిండు. అరే ఇట్లా అంటే ఆ క్యాబ్ నా పేషెంట్ ఉండే, ఆయన వాళ్ళకి చెప్పిండు, అరే మోకాల నొప్పికి ఎందుకు ఇక్కడ ఫలానా కాడ వాడండి, మీకు ఆపరేషన్ లేకుండా తగ్గుతుంది అనేసి మన కాడ పంపిస్తే ఆ పేషెంట్ ఈ రోజు వరకు ఆపరేషన్ చెప్పలేదు. ఈ మ్యాటర్ అయ్యి కూడా 6 ఏళ్ళలో 8 ఏళ్ళలో అవుతుంది. అయితే అట్లాంటి కేసెస్లో కూడా హోమియోపతిలో చాలా మంచి ఇది ఉంటుంది. అంటే అప్పటి నుంచి కంటిన్యూ చేస్తున్నారా మెడిసిన్ కంటిన్యూ చేస్తున్నారు? అవును, ఇప్పుడు ఏం కంటిన్యూ చేస్తలేరు, ఇప్పుడు ఆపరేషన్. అవును, అంటే ఎంత కాలం పడుతుంది సార్? ఇప్పుడు వాళ్ళదైతే బాగా సివియర్ ఉండే ప్రాబ్లం. ఇప్పుడు మనం 2 నెలలకి ఇస్తాం ఫస్ట్ మందు, 2 నెలలకి మందు ఇస్తే జర నయం అవుతుంది. ఈ పేషెంట్ వాళ్ళు మనకు ఒక 15 రోజులు 20 రోజులకే ఫోన్ చేసి, సార్ ఇప్పుడు నాకు జర జాయింట్లు ఫ్రీ అయినాయి, చాలా కొంచెం పని చేసుకోనీకి వస్తుంది అనేసి చెప్తున్నారు. అంటే మనం ఏం చెప్తాం, 2 నెలలు కళ్ళు మూసుకొని మందు వేసుకోండి, ఏం ఆలోచించకండి, మీకు రిలీఫ్ కూడా వస్తుంది, విత్ టైం తగ్గుతుంది కూడా. అయితే అట్లా మెల్లమెల్లగా ఈ పేషెంట్కి మంచిగా అయిపోయింది అనమాట, సర్జరీ అవసరమే పడలేదు. అట్లా మోకాళ్ళ నొప్పి ఉపశమనం కలగడం కోసం ఇంట్లో మనం ఏమైనా చేసుకునే హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటే చెప్పండి. మీకు డయాబెటీస్ లేదనుకోండి, మీకు ఓన్లీ మోకాళ్ళ నొప్పిది ప్రాబ్లం ఉంది అనుకోండి, పాలు ఉంటుంది కదా,
పాల్లో ఒక పావు చెంచా పసుపు వేయండి, కలుపుకోండి. దీన్ని గోల్డెన్ మిల్క్ అంటారు. డైలీ తాగండి. దీంతో ఏమవుతుందంటే మీకు కొద్దిగా రిలీఫ్ ఇస్తుంది ఇది. మళ్ళీ దాని తర్వాత ఏంటంటే మీరు వాము ఉంటుంది కదా, ఒక పావు చెంచా అర్లీ మార్నింగ్ వాటర్లో కలుపుకొని తాగండి. అది కూడా మీకు జర రిలీఫ్ ఇస్తుంది. ఇవి రెండు ఏంది అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీస్ ఉంటాయి వీటిలో. మళ్ళా ఇది ఏం చేస్తుంది అంటే జర పెయిన్ని కొద్దిగా తగ్గిస్తుంది. పూర్తిగా దీంతో మొత్తం తగ్గిపోతుందని మనం చెప్పట్లేదు. మనం ఏం చెప్తున్నాం, దీంతో మీకు జర రిలీఫ్ వస్తుంది, జర బలం అని అనుకోండి. పెయిన్ రిలీఫ్ అట్లా ఉంటుంది, జర హెల్ప్ఫుల్ ఉంటుంది ఈ మోకాళ్ళ నొప్పికి అట్లా. సో మోకాళ్ళ నొప్పులకి ప్రికాషన్స్ అలాగే హోమ్ రెమెడీస్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.